హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని 2 ఈజీ కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్ చూద్దామండి. కిడ్స్కి లంచ్ బాక్స్లోని ఏం ప్యాక్ చేయాలా ఇవాళ అని మనలో కొంతమంది మామ్స్ ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలాంటి స్ప్రౌట్స్ బాగా పనికొస్తాయి అనమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టీ అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టేస్తుంటే వాళ్ళకి మంచిది, మనకు కూడా ఈజీగా అయిపోతుంది. కాస్త బాయిల్ అయిన తర్వాత ఒక పక్క ఇలా తాలింపు వేసేస్తున్నానండి. జీలకర్ర అల్లం కంపల్సరీగా యాడ్ చేస్తానండి. అందులో క్లైమేట్ ఒకటి కూల్గా ఉంది కదా. దించేసే ముందు కాస్త నిమ్మరసం యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంత కష్టపడి బాక్స్ ప్యాక్ చేశానండి. చేసిన తర్వాత ఇవాళ స్కూల్ చుట్టి అని వచ్చిందనమాట మెసేజ్. బట్ వాట్ ఎవర్, నాకైతే పని అయిపోయిందండి. ఇంట్లోనైనా లంచ్ టైంకి ఓపెన్ చేసుకొని తినేమని చెప్పానమాట. కర్రీస్ సరిగ్గా తినని పిల్లలకైతే ఇలాంటి రెసిపీస్ బెస్ట్ ఐడియా అండి. సరే ఎలాగో చుట్టి కదా, పిల్లలిద్దరూ ఆ టైంకి ఇంట్లో ఉంటారు. వేడివేడిగా ఇంకొక రైస్ కూడా చేద్దాంలే, చేసి పెడదామని చెప్పి ఇంకొక రైస్ కూడా చేస్తున్నానండి. అదే కడాయి కాస్త వాష్ చేసిన తర్వాత తాలింపు ఇలా వేస్తాను. దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారండి, బాగుంటుంది స్మెల్. జీరా, అలాగే నా దగ్గర ఉన్న వెజ్జెస్ కూడా యాడ్ చేస్తాను. ఇది షెజ్వాన్ రైస్ అనమాట, లోడెడ్ విత్ వెజ్జెస్, ఒక వేరియేషన్ అనమాట ఇది. ఎలాగో క్లైమేట్ కూల్గా ఉంది కదా అని చెప్పి 2 రెసిపీస్లోని నేను గ్రేటెడ్ జింజర్ యాడ్ చేశానండి. ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే చాపడ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడ పసుపు కూడా వేసానండి. ఈవెన్ కాస్త గరం మసాలా ఆప్షనల్ అనమాట. షెజ్వాన్ రైస్కి కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. జీడిపప్పు ఆప్షనల్ అనమాట, యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్, ధనియా పౌడర్. సాల్ట్ కాస్త చూసుకొని తక్కువే యాడ్ చేయాలండి, ఎందుకంటే షెజ్వాన్ చట్నీలోని సాల్ట్ ఉంటుంది కొంచెం. అండ్ ఫైనల్గా ఇలా రైస్ యాడ్ చేసి బాగా కలిపేయడమే, అంతే. లాస్ట్లోని కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. టొమాటో రైస్కి కాస్త దగ్గరగానే అనిపిస్తుందండి, కాకపోతే షెజ్వాన్ చట్నీ అనేది కాస్త హాట్గా ఉంటుందన్నమాట, కారంగాను. అందులోకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. వేడివేడిగా చేసి పెట్టేయచ్చు, ఈవెన్ మనం కూడా సర్వ్ చేయొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్స్ కోసం తెగ వింటున్నామండి. క్లైమేట్ ఒకటి చేంజ్ అయింది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీవేస్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.